అసలు వేసవికాలం ఆపై తీవ్ర ఎండాకాలం. ఈ ఎండాకాలం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇప్పటికే ప్రకటించింది. స్కూళ్ళకు ఒంటిపూట బడులు అనేది మాత్రం ఇప్పటికే ప్రకటించింది. అటువంటి సిచ్యువేషన్‌లో ఒక హృదయ విదారకరమైన ఘటన అయితే రాజంలో కనిపించింది. ఒక స్కూల్ ప్రైవేటు యాజమాన్యం నిర్వాకం వలన స్కూల్ పిల్లలకి ఎండలో నరకం చూపించింది. నిన్న మధ్యాహ్నం ఏదైతే ఉందో స్కూల్ విడిచిపెట్టారో, ఆ స్కూల్ విడిచిపెట్టే తరుణంలో స్కూల్ బస్సుతో పిల్లలు వస్తుండగా మార్గ మధ్యంలో ఆ స్కూల్ బస్సు మొరాయించింది. నడి రోడ్డుపై ఎండ తీవ్రతతో ఆ బస్సు నిల్చొని పెట్టడంతో సుమారు 45 నిమిషాల పాటు ఆ బస్సులో పిల్లలైతే మాత్రం ఒక పక్క ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ బస్సు నెట్టించే ప్రయత్నంలో పిల్లలనైతే దింపి ఆ బస్సు నెట్టని డ్రైవర్ చెప్పడంతో పిల్లలైతే మాత్రం ఆ బస్సు నెట్టే ప్రయత్నం చేశారు. ఆ నెట్టే ప్రయత్నంలో అటుగా వస్తున్న వాహన సాధకులు, ప్రయాణికులు అయితే మాత్రం ఆ హృదయ విదారక ఘటన చూసైతే మాత్రం చాలా బాధపడ్డారు. ఎప్పటికీ ఆ బస్సు స్టార్ట్ కాకపోవడంతో పిల్లలైతే మాత్రం బస్సులో కూర్చొని పెట్టాడు. సుమారు 45 నిమిషాల పాటు ఆ బస్సులో ఉండటం చాలా ఇబ్బంది. ఎండ తీవ్రత పక్క ఒక్కపోతే చాలా ఇబ్బంది పడ్డారు. బస్ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో స్కూల్ యాజమాన్యంకి సమాచారం వెంటనే చెప్పడంతో కనీసం ఆ యాజమాన్యం కూడా ఇలా జరిగిందని బస్సు దగ్గర రాకపోవడం చాలా శోచనీయంగా కనబడుతుంది. చివరికి బస్ డ్రైవర్ ఒక మెకానిక్ని తెచ్చి ఆ బస్సును రిపేర్ చేసే పరిస్థితి కనిపించింది. అప్పటికి బస్సు రిపేర్ కాకపోవడంతో పిల్లలైతే మాత్రం ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక అక్కడి నుంచి అయితే మాత్రం నడిచి వెళ్ళే పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చాలా స్కూల్లో అయితే మాత్రం కాలం చెల్లిన బస్సులు, సరైన ఫిట్నెస్ లేని బస్సులు అయితే మాత్రం చాలా వరకు స్కూల్లో కనిపిస్తున్నాయి. దీనిపై ఆర్టీఓ అధికారులు, ప్రభుత్వ అధికారులు దీనిపై ఎందుకు దృష్టి పెట్టట్లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి ఇలాంటి కాలం చెల్లిన బస్సులపై దృష్టి పెట్టి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే తల్లిదండ్రులు కోరుతున్నారు. వేల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడాను కనీసం ఇటువంటి బస్సులు, మంచి సౌకర్యం ఉన్న బస్సులు వేయకపోవడంతో మాత్రం తల్లిదండ్రులు, స్థానికులు అయితే తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా దృష్టి పెట్టి సరైన చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇంతకుముందు పిల్లలు కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఈ బస్సు ఎప్పటి నుంచో ఉంది, పాతకాలం నాటి బస్సు, ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోతుంది, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఎక్కడ ఏదవుతుందో అని తెలియని పరిస్థితి పిల్లలు అయితే చెబుతున్నారు. అయినా సరే ఆ పిల్లలు తల్లిదండ్రులు కానీ స్కూల్ పిల్లలు కానీ చెప్పినప్పుడు కూడా యాజమాన్యం ఇంతవరకు ఆ బస్సు పరిస్థితి బట్టి పట్టించుకోలేదు. దీనిపై ఆర్టీఓ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఈ స్కూల్పై, ఇటువంటి బస్సులపై చర్యలు తీసుకోవాలని అయితే మా తల్లిదండ్రులు, స్థానికులు అయితే కోరుతున్నారు. రాజా నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.